నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా మీ ఈవీ కుర్రాడు. ప్రస్తుతం నేను విజయవాడలో ఉన్నానండి. ఇక్కడ 100 ఫీట్స్ రోడ్ దగ్గర అయితే మనకి ఈ మార్ట్ ఆటోమోటివ్ షోరూమ్ అనేది ఓపెన్ చేశారు. వీళ్ళు ఓఎస్ఎం సంబంధించిన ఎలక్ట్రిక్ ఆటోస్ అయితే ఆఫర్ చేస్తున్నారు. వీళ్ళ ప్రత్యేకత ఏంటంటే 15 నిమిషాల్లో ఛార్జ్ అయిపోయి ఫాస్ట్ ఛార్జింగ్ ఎలక్ట్రిక్ ఆటోస్ అని చెప్తున్నారు. అలానే 7 సీటర్ కెపాసిటీ ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అప్ టు 2 lakh కిలోమీటర్ వారంటీ కూడా ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ప్రస్తుతం ఆ షోరూమ్ ఓనర్ అయిన చందు గారు అయితే మనతో పాటు ఉన్నారు. చందు గారు నమస్కారం సార్. నమస్కారం. ఫస్ట్ అయితే ఆల్ ది బెస్ట్ సార్. మీరు షోరూమ్ ఓపెన్ చేశారు సార్. ఫస్ట్ మీరు ఆటో నగర్ దగ్గర 100 ఫీట్స్ రోడ్ దగ్గర అయితే ఎందుకు అట్లా ఎలక్ట్రిక్ ఆటో షోరూమ్ ఓపెన్ చేశారు? లాస్ట్ 2 years నుంచి డేటా తీసుకుంటే ఎలక్ట్రిక్ 3 wheelers ఎలాగా సేల్ అవుతున్నాయి, మన జనాలు ఎలాగ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారని డేటా తీసుకుంటే ఆల్ ఓవర్ ఆంధ్రప్రదేశ్లో అనేది చాలా పాజిటివ్ మూవ్ ఉంది. మిగతా డిస్ట్రిక్ట్స్లో చూసుకుంటే 20 to 30% ఎలక్ట్రిక్ 3 wheelers వైపు జనాలు తీసుకుంటున్నారు లాస్ట్ 1 year నుంచి. గత 5-6 ఏళ్ళుగా ఒక ఇష్యూ కూడా ఉంది. ఓన్లీ సిఎన్జి ఆటోలనే ఇక్కడ ఒప్పుకుంటారు విజయవాడలో. దానివల్ల మార్నింగ్ పీక్ అవర్స్లో, మార్నింగ్లో అండ్ నైట్ టైమ్స్లో సిఎన్జి ఫిల్లింగ్కి ఇబ్బంది పడుతున్నారు జనాలు. సో దానివల్ల ర్యాపిడ్గా అనేది ఎలక్ట్రిక్ 3 wheelersలోకి మూవ్ అవుతున్నారు. దానివల్ల ఏమైందంటే లాస్ట్ 2 yearsలో చూసుకుంటే 35 to 40% అనేది నెంబర్ ఆఫ్ ఆటోస్ ఏవైతే సేల్ అవుతున్నాయో కార్గో అండ్ 3 wheelers, దాంట్లో 35 to 40% ఎలక్ట్రిక్ వెహికల్స్ సేల్ అవుతున్నాయి ఓన్లీ ఇక్కడ కృష్ణా డిస్ట్రిక్ట్ విజయవాడ రీజన్లో. సో దానికోసం అని చెప్పి మేము ఇక్కడ ఫస్ట్ స్టార్ట్ చేయడం జరిగింది. తర్వాత దీన్ని మనం వేరే డిస్ట్రిక్ట్స్లో కూడా మనం దీన్ని సేమ్ ఇదే షోరూమ్స్, డిఫరెంట్ మోడల్స్, న్యూ టెక్నాలజీస్తో మనం తీసుకెళ్తున్నాం. ఓకే, ఇప్పుడు ఇవన్నీ కూడా మీ మోడల్స్ అనే సార్? అవునండి, ఇవన్నీ కూడా మన మోడల్సే. ఫస్ట్ మనం మీరు 15 minutes ఫాస్ట్ ఛార్జింగ్ అన్నారు. ఇది 15 minutes ఫాస్ట్ ఛార్జింగ్ వస్తుందండి. ఇది కార్గో వెహికల్, క్లోజ్డ్ బాడీ వస్తుంది, పెద్ద బాడీ. దీంట్లో మొత్తం మెటల్ బాడీ, క్లోజ్డ్ బాడీ కూడా కంటైనర్ చాలా పెద్దది వస్తుంది. 177 cubic meter ఉంటుంది దీంట్లో 2 ఆప్షన్స్ ఇస్తున్నారు. ఒకటి, ఇంటి దగ్గర ఛార్జ్ పెట్టుకుంటే మీరు 3 గంటల్లో ఛార్జ్ అవుద్ది. లేదు 2, మనం ఇప్పుడు ఫాస్ట్ ఛార్జింగ్ ఎక్స్పోనెంట్ వాళ్ళు ఇక్కడ ఇన్స్టాల్ చేపిస్తున్నాం మన షోరూమ్ దగ్గర అండ్ సిటీలో కూడా. అక్కడ ఛార్జ్ పెట్టుకుంటే 15 నిమిషాల్లో, అంటే టీ తాగే టైంలో ఛార్జ్ పెట్టుకుని 0 to 100% ఫుల్ ఛార్జ్ పెట్టుకుని వెళ్ళిపోవచ్చు. కార్గో వెహికల్స్ ఉంటే ఇలాగా, మన దగ్గర ప్యాసింజర్ వెహికల్స్ కూడా 15 minutesలో ఫుల్ ఛార్జ్ అయ్యే ఉన్నాయి. అలాగే మనకి పెద్ద బాక్స్ అనేది ఫుల్ మెటల్ బాడీతో వస్తుంది. ఎక్కువ స్పేస్ అనేది మనకి ఉంటుంది అనమాట. దీని పేలోడ్ వచ్చేసి కంపెనీ చెప్పేది 550 kgs, 800 kgs వరకు రెగ్యులర్గా తీసుకెళ్ళచ్చు. టన్ను 1.2 tons కూడా అప్పుడప్పుడు ఎప్పుడన్నా మెటీరియల్ ఉంటే వేసుకోవచ్చు అనమాట. ఈజీగా లాగుతుంది. టన్ను 1200 kgs వరకు. సార్, ఇప్పుడు ఈ ఎలక్ట్రిక్ ఆటోలో మీరు ఎంత మైలేజ్ ఆఫర్ చేస్తున్నారు? ఫాస్ట్ ఛార్జింగ్ వచ్చేసరికి అండి, కార్గో వెహికల్ ఇది 100 kilometers అండి. మనకి ఫాస్ట్ ఛార్జింగ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది డెవలప్ చేస్తున్నాం కాబట్టి మీకు ఎవ్రీ 70 kilometersలో మనకి లోడ్ ఎక్కడున్నా, లోడ్ మూమెంట్ ఎక్కడైతే ఉంటుందో, విజయవాడ అనేది మనది కమర్షియల్ క్యాపిటల్ కాబట్టి ఇక్కడ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ కూడా చాలా ఎక్కువ మంది ఉంటారు. అండ్ లాస్ట్ మైల్ మొబిలిటీ అంటే గూడ్స్ మూమెంట్ డిస్ట్రిబ్యూటర్స్ నుంచి డీలర్స్కి వెళ్ళేది మన ఈ సెక్టర్లో, రీజన్లో చాలా ఎక్కువ ఉంటుంది. కానీ ఒకటి అందరికీ తెలిసింది ఏంటంటే ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఆపరేషనల్ కాస్ట్ చాలా తక్కువ. సిఎన్జితో పోల్చుకున్నా, డీజిల్తో పోల్చుకున్నా మీకు కిలోమీటర్కి నడపడానికి రేట్ అనేది చాలా తగ్గుద్ది. కిలోమీటర్కి మనకి ఖర్చు ఎంత అవుతుందో ఖర్చు తగ్గుద్ది మనకి. దానివల్ల ఓన్లీ ఒక వెహికల్ మీద నెలకు వచ్చి 12 నుంచి 15,000 వరకు ఆదా చేసుకోవచ్చు. ఇప్పుడు దీని టాప్ స్పీడ్ ఎంత సార్? దీని టాప్ స్పీడ్ వచ్చేసి 47 అండి. దీని ప్రైస్ ఎంత సార్? దీని ప్రైస్ ఇప్పుడు మన ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్తో క్లోజ్డ్ కంటైనర్ వచ్చి ఆన్ రోడ్ ఇంక్లూడింగ్ ఇన్సూరెన్స్ అండ్ రిజిస్ట్రేషన్ అన్నీ కలిపి 435,000 ఇస్తున్నామండి. 4,35,000. ఇది వచ్చేసి మనకి ఇండస్ట్రీలో ఎవరూ లేనట్టుగా ఫాస్ట్ ఛార్జింగ్ ఆప్షన్స్ ఉన్న వాటికి అప్ టు 5 years 2 lakh kilometers వారంటీ అనేది కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఇప్పుడు దాకా 3 wheeler సెగ్మెంట్లో ఎవరూ కూడా 5 ఏళ్ళు 2 లక్షల కిలోమీటర్ల వరకు గ్యారంటీ అనేది ఎవరు ఆఫర్ చేయలేదు. ఓన్లీ ఓఎస్ఎం అనే బ్రాండే ఆఫర్ చేస్తుంది. ఇది 7 seater వెహికల్ అండి. ఎలక్ట్రిక్లో 7 seater వెహికల్ అనేది ఫస్ట్ ఓఎస్ఎం వాళ్ళే ఆఫర్ చేస్తున్నారు. ఇప్పుడు దాకా మార్కెట్లో ఎవరు తీసుకురాలేదు. అలాగని ఇది కొత్తదా అంటే కొత్తది కాదు. మనకి ఓఎస్ఎం అనేవాళ్ళు ఆల్ ఓవర్ ఇండియాలో మూడో పొజిషన్లో ఉన్నారు సేల్స్లో. అండ్ చాలా స్టేట్స్లో ఇది ఆల్రెడీ రన్నింగ్లో ఉంది లాస్ట్ 6-7 years నుంచి. మనకి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో మనం కొత్తగా తీసుకొచ్చాం దీంట్లో కనుక మీరు చూసుకుంటే మామూలు మనకి అప్పే ఆటోలు ఎలాగ ఉంటాయో అప్పే ఆటోలాగా స్పేషియస్ సీట్స్ ఉంటాయి అండ్ డ్రైవర్ కంఫర్ట్ ఉంటుంది. అలాగే వెనకాల కూడా బోత్ స్పేస్ ఉంటుంది, 8 మంది కూర్చోడానికి. ఎక్స్టెన్షన్ చేసుకుని ఇక్కడ పెట్టుకోవచ్చు.
బోల్డ్ స్పేస్ ఉంటుంది దీనికి. మనకి బ్యాక్ సైడ్ కూడా లగేజ్ స్పేస్ అనేది ప్రొవైడ్ చేశారు కంపెనీ వాళ్ళు. లగేజ్ అది పెట్టుకోవడానికి లగేజ్ స్పేస్ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ ఎక్కడ చూసుకున్నా మీరు మొత్తం ఇది మెటల్ బాడీయే, స్ట్రాంగ్ మెటల్ బాడీ. అండ్ అన్నిటికీ కూడా డబల్ సస్పెన్షన్ వస్తుంది. మామూలుగా మిగతా ఆటోలాగా స్ప్రింగ్ లీవ్స్ కట్టలు ఇవ్వకుండా డబల్ సస్పెన్షన్ అనేది హెవీ డబల్ సస్పెన్షన్. కంఫర్ట్ అనేది కూడా బాగుండాలని చెప్పి రైడ్ క్వాలిటీ అండ్ కంఫర్ట్ బాగుండాలని చెప్పి ఇవన్నీ ఆఫర్ చేశారు కంపెనీ వాళ్ళు. న్యూట్రల్, రివర్స్, ఫార్వర్డ్, బూస్ట్ మోడ్. బూస్ట్ మోడ్ అంటే మనకి ఎక్కువ ఎత్తులు ఎక్కడన్నా ఎక్కాలంటే బూస్ట్ మోడ్ వేసుకొని వెళ్తారు. దీంట్లో మామూలు ఆటోలాగా క్లచ్ అని, గేర్లని, ఇంకేమీ అలాంటి ఇబ్బందులు ఏమి ఉండవు. ఈజీగా ఎవరు కావాలంటే వాళ్ళు తోలుకోవడానికి ఈజీగా ఉంటుంది. అండ్ స్పేస్ అనేది చాలా వ్యాస్ట్ స్పేస్ ఇచ్చారు. అండ్ దానివల్ల కంఫర్ట్ కూడా ఉంటుంది అనమాట. ఇది మన హ్యాండ్ బ్రేక్, ఇది మామూలు మన రెగ్యులర్ బ్రేక్. నెక్స్ట్ మొబైల్ ఛార్జింగ్ పాయింట్ అనేది కూడా ఇన్బిల్ట్గానే ఇచ్చున్నారు కంపెనీ వాళ్ళు. ఇది మన డిస్ప్లే. దీంట్లో మనకి ఎన్ని కిలోమీటర్ వెళ్తుంది, ఎంత ఛార్జ్ మిగిలింది, స్పీడ్ ఎంత వెళ్తుంది, నెక్స్ట్ టెంపరేచర్స్ పారామీటర్స్ అన్నీ ఎలాగున్నాయి, మోటార్ టెంపరేచర్, బ్యాటరీ వోల్టేజ్, అవన్నీ కూడా మనకి ఈ డిస్ప్లేలోనే చూపిస్తారు. అలాగే మన దగ్గర ఉన్న ప్రతి ఆటోలో జీపీఎస్ డివైస్ అనేది ఉంటుంది. ఈ జీపీఎస్ డివైస్ ద్వారా మనకి మన మొబైల్ నుంచి ఆటోలు ఎక్కడ ఉన్నాయి, ఎక్కడ మూవ్ అవుతున్నాయి, నెక్స్ట్ మనం జియో ఫెన్సింగ్ ఏమైనా చేసుకోవాలా, పారామీటర్స్ ఏంటనేవి మన మొబైల్లోంచి చూసుకోవచ్చు. ఆటో స్పెసిఫికేషన్స్ అన్నీ కూడా. దీనికి మైలేజ్ ఎంత ఇస్తున్నారు సార్? 160 కిలోమీటర్లు చెప్తుందండి కంపెనీ చెప్పేది. ఇప్పుడు ప్యాసింజర్లు ఎక్కించుకొని ఈజీగా 7-8 మంది ఎక్కుతారు. పాసింగ్ అనేది 4 in all అంటారు, కానీ 7-8 మందిని ఎక్కించుకుని తోలుతారు మన ఆటో డ్రైవర్స్ అందరూ కూడా. ఎక్కించుకుని ఈజీగా ఒక 130 నుంచి 140 వరకు ఈజీగా వస్తుంది. కిలోమీటర్కి ఎంత ఖర్చు అవుతుంది? కిలోమీటర్కి మనం ఇంట్లో ఛార్జ్ చేసుకుంటే అండి 45 పైసలు అనేది ఖర్చు అవుద్ది ఒక కిలోమీటర్కి. మనకి ఛార్జ్ అవ్వడానికి 3 నుంచి 3.5 గంటల సమయం అనేది పడుతుంది. దీని టాప్ స్పీడ్ ఎంత సార్? దీని టాప్ స్పీడ్ వచ్చేసి మనకి 47 అండి. దీని ప్రైస్ ఎంత సార్? దీని ప్రైస్ ఆన్ రోడ్ ఇప్పుడు మనం నిల్ డిప్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అన్నీ కలిపి 4,10,000కి ఆఫర్ చేస్తున్నాం ఇనిషియల్ లాంచ్ ఆఫర్ కింద. మీరు ఇప్పుడు చూసిన 7 సీటర్ ఆటోలోనే మనకి 3 డిఫరెంట్ కలర్స్ అనేవి ఉంటాయి మన దగ్గర. వైట్ ఒకటి, గ్రీన్ ఒకటి, నెక్స్ట్ లైట్ బ్లూ కలర్ ఒకటి. ఇది గ్రీన్ కలర్ వేరియంట్. ఇది మన స్ట్రీమ్ సిటీ వెహికల్ అండి. మనకి సేమ్ పియాగియో ఆర్ బజాజ్ ఆటోలాగా ఉంటుంది. అండ్ మొత్తం దీంట్లో కూడా మొత్తం మెటల్ బాడీ. అండ్ దీంట్లో కూడా మనకి డబల్ సస్పెన్షన్ అనేది ఇచ్చున్నారు కంపెనీ వాళ్ళు. అంటే రబ్బర్ బీడింగ్స్ ఉంటాయి అండ్ సస్పెన్షన్ జాక్ కూడా ఉంటుంది అనమాట. అలాగే మనకి దీంట్లో మెయిన్ థింగ్ వచ్చేసి ఒక్కసారి ఛార్జ్ చేస్తే ఇది 170 కిలోమీటర్ల పైన అయితే వెళ్తుంది ఇది. అండ్ ఇందాక చెప్పినట్టు ఛార్జ్ పెట్టుకోవడానికి 3 నుంచి 3.5 గంటల సమయం అనేది పడుతుంది ఇంట్లో ఛార్జ్ చేసుకుంటే ఇది. అండ్ కిలోమీటర్కి 45 పైసలు అవుద్ది. దీనివల్ల మనకి కస్టమర్కి ఎవరైతే ఆటో తోలుకుంటారో సిఎన్జితో పోల్చితే నెలకు వచ్చేసరికి 10 నుంచి 12,000 అనేది దీంట్లో ఇది నడపడం వల్ల ఆదా చేసుకోవచ్చు వాళ్ళు. ఇంకో డౌట్ ఉంటుంది సార్, అంటే పికప్ లాగుతుందో లేదని ఒక డౌట్. మనకి యాక్చువల్గా ఇంజన్స్ కన్నానండి దీంట్లో అన్నిటిలో పిఎంఎస్ఎం మోటార్స్ అనేవి ఇచ్చారు కంపెనీ వాళ్ళు. పిఎంఎస్ఎం అంటే పర్మనెంట్ మ్యాగ్నెట్ సింక్రనస్ మోటార్స్. దీంట్లో ఉన్న మోటార్ కెపాసిటీ 9.55 కిలోవాట్. 9.55 కిలోవాట్ అంటే నియర్లీ 15-16 HP మోటార్స్ ఇచ్చారు దీంట్లో. సో ఇది మన దగ్గర ఆల్రెడీ టెస్టెడ్ కూడా ఉంటాయి. ఈ చిన్న ఆటోయే 9 మంది 10 మందిని ఎక్కించుకుని లాగలుగుతుంది అప్లో కూడా. అండ్ దీని గ్రేడబిలిటీ అంటే ఎంత స్లోప్ ఉంటే ఇది ఎక్కగలదు అనేది దాని గ్రేడబిలిటీ అంటారు ఇంగ్లీష్లో. గ్రేడబిలిటీ వచ్చేసి కంపెనీ వాళ్ళు దీన్ని 16 to 20% ఇచ్చారు. అంటే ఎంత పెద్ద ఫ్లైఓవర్ అయినా ఎంత కొండలైనా ఈజీగా ఎక్కేస్తుంది. టాప్ స్పీడ్ దీనిది వచ్చేసి 47 అండి. 47 కిలోమీటర్లు వెళ్తుంది గంటకి. 45 నుంచి 47 కిలోమీటర్లు. ప్రైస్ దీనిది మనం ఇనీషియల్ లాంచ్ ఆఫర్ కింద షోరూమ్ ఓపెనింగ్ కాబట్టి ఇనీషియల్గా కొనుక్కునే వాళ్ళకి దీన్ని ఆన్ రోడ్ వచ్చేసి అంటే ఇన్సూరెన్స్, నిల్ డిప్ ఇన్సూరెన్స్, నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అన్నీ కలిపి 3,30,000 అనేది మనం ఇది ఆఫర్ చేస్తున్నాం ఈ బండి. మార్కెట్లో ఎవరో కూడా మన దగ్గర ఉన్న ప్రతి ఆటో కన్నా కాంపిటేటర్ ప్రైస్ ఎవరిదైనా కూడా మినిమం 30 నుంచి 40,000 అనేది ఎక్కువ ఉంటుంది. అందరికన్నా తక్కువ ప్రైస్కి ఇస్తున్నాం అండ్ బెస్ట్ క్వాలిటీ ప్రోడక్ట్ అందజేస్తున్నాం. అలాగే దాంట్లోనే ఇంకో వేరియంట్ అండి. ఇది వచ్చేసి మనకి 15 minutesలో అనేది ఫుల్ ఛార్జ్ అవుద్ది. అంటే మనకి టీ తాగే టైంలో ఒక ఆటో అనేది ఫుల్ ఛార్జ్ చేసుకోవచ్చు. దీనికి కూడా మనకి ఇండస్ట్రీలో ఎవరూ లేనంత 5 ఏళ్ళు లేకపోతే 2 లక్షల కిలోమీటర్ల వరకు వారంటీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు కంపెనీ వాళ్ళు. దీని రేంజ్ ఎంత సార్ మైలేజ్? దీని రేంజ్ ఒక్కసారి ఛార్జ్ చేసుకుంటే 126 కిలోమీటర్లు దీన్ని కంపెనీ చెప్తుంది. ప్రాక్టికల్గా మనం జనాలు ఎక్కించుకుని 110 కిలోమీటర్లు అనేది వస్తుంది. దీంట్లో 2 ఆప్షన్స్ ఉంటాయి. ఐదర్ ఇంట్లో ఛార్జ్ చేసుకోవచ్చు లేదంటే ఫాస్ట్ ఛార్జింగ్ యూనిట్లో ఛార్జ్ చేసుకోవచ్చు. ఇంట్లో ఛార్జ్ చేసుకుంటే 45 పైసలు అవుద్దండి కిలోమీటర్కి.
ఇంట్లో వచ్చేసి 3.5 గంటల్లో ఫుల్ ఛార్జ్ అవుద్ది. అదే మనం ఫాస్ట్ ఛార్జింగ్ యూనిట్ దగ్గరికి వచ్చి ఛార్జ్ చేసుకుంటే 15 నిమిషాల్లో 0 నుంచి 100%, అంటే మొత్తం అనేది ఛార్జ్ అవుద్ది అనమాట. ఇది దీని ప్రైస్ వచ్చేసి మనం ఇప్పుడు ఇంట్రడక్టరీ ఆఫర్ కింద 345 పెట్టామండి ఆన్ రోడ్. అంటే ఇన్సూరెన్స్ నెక్స్ట్ రిజిస్ట్రేషన్ అన్నీ కలిపి 345 పెట్టాం దీన్ని ప్రైస్. 15 మినిట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ ఆటోలు అన్నింటిలో 2 ఛార్జింగ్ పాయింట్స్ ఉంటాయి. ఇది 15 నిమిషాల్లో ఛార్జ్ అయ్యేది. ఇది ఎక్స్పోనెంట్ పంప్ ద్వారా 15 నిమిషాల్లో అనేది 0 to 100% ఛార్జ్ అవుద్ది. అలాగే మనకి రెండో పాయింట్ వచ్చి, ఈ 2 పాయింట్లు ఏంటంటే ఇంట్లో ఛార్జింగ్ పెట్టుకోవడానికి అనుగుణంగా ఈ పాయింట్ ఇచ్చారు. దీంట్లో ఛార్జ్ చేసుకుంటే 3 గంటల్లో ఛార్జ్ అవుతుంది. మన ఓఎస్ఎంలో కార్గో వెహికల్ అండి. దీని మోడల్ రేంజ్ ప్లస్ 151 కిలోమీటర్లు అనేది దీని సర్టిఫైడ్ రేంజ్ అండి, ఏఆర్ఐ సర్టిఫైడ్ రేంజ్. దీని పేలోడ్ వచ్చేసి 550 కేజీలు పాసింగ్ పేలోడ్. కానీ మీరు రెగ్యులర్గా 750-800 కేజీలు రెగ్యులర్గా వేసుకెళ్ళచ్చు. టన్ను 1200 కేజీల వరకు కూడా అప్పుడప్పుడు మీరు వేసుకోవాలన్నా ఈజీగా లాగుతుంది. ఇది మనకు చాలామంది ఈ సిలిండర్లు వేసుకునే వాళ్ళు 30 సిలిండర్లు వేసుకుంటున్నారు. దీంట్లో వాటర్ క్యాన్లు ఉంటాయి కదండి, 1000 లీటర్లు నీళ్లు పట్టి క్యాన్ పెట్టి 2 మనుషులు కూడా కూర్చుని డెలివరీలు ఇచ్చుకుంటున్నారు. పికప్ అనేది బాగుంటుంది. గ్రేడబిలిటీ కూడా మీకు స్లోప్ 16 degrees 20 degrees ఉన్నా కూడా మీకు ఇది ఈజీగా ఎక్కేస్తుంది అనమాట. బూస్ట్ మోడ్ అనేది ఇందాక ఆప్షన్ చూపించాం, దాంట్లో బూస్ట్ మోడ్లో పెట్టుకుంటే చాలు, అంతే. మనం మిగతా ఎలక్ట్రికల్ వెహికల్స్ లాగా దీనికి కూడా ఏంటంటే ఆపరేషనల్ కాస్ట్, అంటే నడపడానికి ఎంత మనకు ఖర్చు అవుతుంది, 45 నుంచి 50 పైసలు ఖర్చు అవుతుంది కిలోమీటర్కి. మీరు సిఎన్జితో కానీ డీజిల్తో కానీ పోల్చుకుంటే 12 నుంచి 14,000 అనేది మనకి మంత్లీ దీంట్లో ఆదా అవుద్ది ఇది నడపడం వల్ల. టాప్ స్పీడ్ మన అన్ని వెహికల్స్కి 47 అండి, 47 టాప్ స్పీడ్. అండ్ ఇది ఇంట్రడక్టరీ ఆఫర్ కింద మనకి 395 అనేది మనం ఆఫర్ చేస్తున్నాం ఆన్ రోడ్, 3,95,000. దీని ఛార్జింగ్ టైమ్ 3 నుంచి 3.5 గంటలు అండి. ఇంట్లో ఛార్జ్ చేసుకుంటే 3 నుంచి 3.5 గంటలు ఫుల్ ఛార్జ్ అయిపోతుంది. కలర్ ఆప్షన్స్ కూడా ఉంటాయి మన దగ్గర. ఒకటి రెడ్ కలర్, ఇంకొకటి బ్లూ కలర్. దీంట్లో కంటైనర్స్ ఫుల్ కంటైనర్ వస్తుంది, హాఫ్ కంటైనర్ వస్తుంది. అండ్ రెఫ్రిజిరేటెడ్ వెహికల్స్ కూడా మన దగ్గర కంపెనీ వాళ్ళు ఆఫర్ చేస్తారనమాట. అంటే ఫ్యాక్టరీ ఫిట్టెడ్గా రెఫ్రిజిరేటెడ్ వెహికల్స్ అనేవి 3 వీలర్స్లో ఎవరి దగ్గర లేవు. ఓన్లీ మన ఓఎస్ఎం అనేది అక్కడ మీరు చూస్తే మీకు కనబడుతుంది. ఓఎస్ఎం రెఫ్రిజిరేటెడ్ వెహికల్స్ కూడా మనం ఆఫర్ చేస్తున్నారనమాట. అది 0 degrees సెంటిగ్రేడ్లో మనకి కూలింగ్ చేసుకుంటా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ మనకి ఫ్రిడ్జ్ లాగా కూలింగ్తో పాటు మీకు మెటీరియల్ అనేది ఐదర్ డైరీ ప్రొడక్ట్స్ అయినా, మీట్ అయినా, లేకపోతే వెజిటేబుల్స్ అయినా, ఫ్రూట్స్ అయినా మీరు ఎక్కడికైనా ఒక చోట నుంచి ఇంకో చోటికి టెంపరేచర్ ఎక్కువ అవ్వకుండా ట్రాన్స్పోర్ట్ చేసుకోవాలనుకుంటే దానికి కూడా మనకి ఆప్షన్ అనేది ఇచ్చి ఉన్నారు కంపెనీ వాళ్ళు. చందు గారు, ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కున్న కస్టమర్స్కి సర్వీస్ ఎలా ఆఫర్ చేస్తారు, ఎన్ని ఫ్రీ సర్వీస్ ఇస్తున్నారు? సర్వీస్ అనేది మీరు చూసండి, మనకి ఎక్స్క్లూజివ్ సర్వీస్ సెంటర్ అనేది ఉందండి. ఎలక్ట్రిక్ 3 వీలర్స్కి ఎక్స్క్లూజివ్గా సర్వీస్ సెంటర్. మనం మిగతా బ్రాండ్స్ లాగా విడిగా ఇంజిన్ ఆటోస్కి, సిఎన్జి ఆటోస్కి వీళ్ళకి కంబైన్డ్గా సర్వీస్ సెంటర్ కాకుండా ఎక్స్క్లూజివ్ ఎలక్ట్రిక్ వెహికల్స్కి సర్వీస్ సెంటర్, స్పేర్స్, ట్రైన్ టెక్నీషియన్స్. మన టెక్నీషియన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఐటీఐ గవర్నమెంట్ సర్టిఫైడ్ టెక్నీషియన్స్. ఆ తర్వాత మనం వాళ్ళందరినీ కూడా కంపెనీ అసెంబ్లింగ్ యూనిట్కి ఫరీదాబాద్, పూణే పంపించి అక్కడ నుంచి ట్రైనింగ్ చేయించి తీసుకొచ్చాం. అండ్ మన దగ్గర అనేది ఎక్స్క్లూజివ్ ఈ వెహికల్స్ అన్నిటికి, ఎలక్ట్రిక్ వెహికల్స్ అన్నిటికి స్పేర్స్ అనేవి కూడా మనం ఇక్కడ మెయింటైన్ చేసుకుంటాం. ఫ్రీ సర్వీసెస్ మాటికి వస్తే మనకి ఎవ్రీ వెహికల్కి 4 ఫ్రీ సర్వీసెస్ అనేవి కంపెనీ తరఫున ఆఫర్ చేస్తాం. రోడ్ సైడ్ అసిస్టెన్స్ ఏమైనా ఇస్తున్నారు? రోడ్ సైడ్ అసిస్టెన్స్ కూడా కంపెనీ తరఫున ఆఫర్ చేస్తామండి. ఫస్ట్ 1 year ఫ్రీ ఆఫ్ కాస్ట్ రోడ్ సైడ్ అసిస్టెన్స్. అంటే ఇక్కడ నుంచి 100 kilometers రేడియస్లో ఎక్కడ ఏం ఇష్యూ వచ్చినా కూడా ఐదర్ మా టెక్నీషియన్ వెళ్ళి దాన్ని అక్కడే రెడీ చేయడమా, అక్కడ అవ్వని పరిస్థితుల్లో దాన్ని పికప్ చేసి వెహికల్ని మనమే తీసుకొచ్చి మన సర్వీస్ సెంటర్లో పెట్టుకుని దాన్ని రెడీ చేసి ఇవ్వడం, అంతా కూడా మేమే కాస్ట్ బేర్ చేసుకొని చేస్తాం. 100 kilometers రేడియస్లో వెహికల్కి ఏమైనా కూడా మాదే బాధ్యత, మేమే పంపించేస్తాం. ఈ దాటితే చేయమా అంటే కాదు, దాటినా చేస్తాం. కానీ కంపెనీ ఆఫర్ చేసేది 100 kilometers, మనం 200 kilometers వరకు కూడా మేము మా ఫర్మ్ తరఫున మేము ఆఫర్ చేస్తాం. ఇప్పుడు మీరు ఎలక్ట్రిక్ ఆటో కొనుక్కున్న కస్టమర్కి ఫైనాన్స్ ఆప్షన్స్ ఏమిస్తున్నారు? ఫైనాన్స్ ఆప్షన్స్ ఇప్పుడు మనం అందరూ మేజర్ నేషనలైజ్డ్ బ్యాంక్స్, ఎన్బిఎఫ్సిస్ అన్నిటితో టైప్ అయి ఉన్నామండి. అంటే లైక్ ఎస్బీఐ కాడి నుంచి ఎస్బీఐ, యూనియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, మన ఐడిఎఫ్సి, సుందరం ఫైనాన్స్, శ్రీరామ్ ఫైనాన్స్, ఎకోఫై. సో టోటల్ 8 to 9 ఆప్షన్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. కస్టమర్ యొక్క కేవైసీ డాక్యుమెంట్స్ లైక్ పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ తీసుకుని వాళ్ళ ప్రొఫైల్ ప్రకారం ఎక్కడ మనకి సూట్ అవుతుందో ఫైనాన్స్ కూడా మేమే కంప్లీట్గా ప్రాసెస్ చేసి ఇస్తాం. ప్రొఫైల్ బాగుంటే కనుక 30 నుంచి 35,000 డౌన్ పేమెంట్ కట్టి మన ఏ వెహికల్ అయినా తీసుకెళ్ళిపోవడానికి ఆప్షన్ అనేది ఇస్తున్నాం అనమాట. విజయవాడలో చూసినట్లయితే సిఎన్జి ఆటోస్ ఎక్కువ తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు సిఎన్జి ఆటో కాకుండా కస్టమర్ ఈవీ ఎందుకు వెళ్ళాలి, అందులో మీ కంపెనీ ఆటో ఎందుకు తీసుకోవాలి? ఫస్ట్ పాయింట్ మీరు అడిగింది సిఎన్జి బదులు ఎలక్ట్రిక్లోకి ఎందుకు వెళ్ళాలి.
ఇప్పుడు ఆటో బిజినెస్ అంటేనే ఆటో తోలుకునే వాళ్ళు మ్యాక్సిమం ఫైనాన్స్లో తీసుకుంటారు. ఫైనాన్స్లో తీసుకున్నా మీరు సిఎన్జి బండి కానీ మన బండికి కానీ ఆల్మోస్ట్ ప్రైస్ అనేది పెద్ద వేరియేషనే ఉండదు. కానీ ఆపరేషనల్ కాస్ట్ అంటే రోజు మన ఆటో నడపడానికి ఎంత ఖర్చు అవుతుంది అది చాలా పెద్ద విషయం ఆటో డ్రైవర్స్కి. మీకు సిఎన్జి బండి తీసుకున్నా ఎలక్ట్రిక్ బండి తీసుకున్నా మంత్లీ ఈఎంఐ కట్టాల్సింది వచ్చి 9 నుంచి 10,000 రేంజ్లో ఉంటుంది. అది 7,000 దాకా కూడా వెళ్ళొచ్చు. 5,000 పెట్టుకుంటే 7,000 నుంచి 10,000 రేంజ్లో ఉంటుంది. అదే మీరు సిఎన్జి బదులు ఎలక్ట్రిక్లోకి స్విచ్ అయితే కనుక మీకు 10 నుంచి 12,000 అనేది నెలకి ఆదాయం. అంటే సిఎన్జికి మీరు ఎక్కువ ఏదైతే ఖర్చు పెడుతున్నారో 1 కిలోమీటర్కి ₹2.70 నుంచి ₹2.90 పడుద్ది సిఎన్జి ఆటోకి. మనకి ఎలక్ట్రిక్ ఆటోస్కి 45 పైసల నుంచి 48 పైసలే పడుతుంది. నెలకి 10 నుంచి 12,000 ఈజీగా మిగుల్చుకుని ఆదా చేసుకుని దీని ద్వారా ఆ డబ్బులే మనకి ఈఎంఐ కట్టుకోవడానికి వీలుగా ఉంటుంది ఆటో డ్రైవర్స్ అందరికీ. మా దగ్గరే ఎందుకు తీసుకోవాలి ఎలక్ట్రిక్లో? ఒకటి, ఓఎస్ఎం అనేది ఆల్ ఓవర్ ఇండియాలో చూసుకుంటే మీరు వెరీ ఫాస్ట్ గ్రోయింగ్ అండ్ ఇప్పటికే ఇది 3rd హైయెస్ట్ సేల్స్ ఉన్న కంపెనీ ఇది. అండ్ కార్గో సెక్టర్లో వస్తే మీకు ఇది ఆల్ ఓవర్ ఇండియాలో 2nd హైయెస్ట్ సేల్స్ ఉన్న కంపెనీ. ఎందుకు దీన్ని చాలా కంపెనీస్ అనేవి ఆల్రెడీ నమ్మి ట్రస్ట్ బిల్డ్ చేసుకుని అసోసియేట్ అయి ఉన్నారు. లైక్ మీరు ఆల్ ఓవర్ ఇండియాలో ఫ్లిప్కార్ట్ కానీ బిగ్ బాస్కెట్ కానీ అమెజాన్ కానీ డిహెచ్ఎల్ బ్లూ డాట్. అదే మన విజయవాడకు వస్తే హెరిటేజ్ మిల్క్స్. మన షోరూమ్ ఓపెన్ చేయకముందే వీళ్ళందరి దగ్గర ఆల్ ఓవర్ ఇండియాకి టైఅప్ ద్వారా ఓఎస్ఎం అనేవాళ్ళు ఓన్లీ వీళ్ళు ఆటోసే వాళ్ళు వాడతారనమాట. ఓఎస్ఎం ఆటోలే వీళ్ళందరూ వాడతారు ఈ కంపెనీలందరూ. మన విజయవాడలో షోరూమ్ ఓపెన్ చేయకముందే ఆల్రెడీ బిగ్ బాస్కెట్ అమెజాన్ ఫ్లిప్కార్ట్లో Log9 ద్వారా ఓఎస్ఎం ఆటోలు 25 ఆటోలు ఓన్లీ విజయవాడలో తిరుగుతున్నాయి. హెరిటేజ్ డైరీస్లో 10 ఆటోలు ఓన్లీ విజయవాడలో తిరుగుతున్నాయి లాస్ట్ 3.5-4 ఏళ్ళ నుంచి. సర్వీస్ సెంటర్ లేదు, ఒకటి ఇది లేదు. అయినా కంపెనీ మీద నమ్మకంతో కంపెనీ మీద ట్రస్ట్తో వాళ్ళు తీసుకుని 3.5-4 ఏళ్ళ నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా మనకు ఆల్రెడీ విజయవాడలో నడుపుకుంటున్నారు. నెక్స్ట్ మెయిన్ థింగ్ వచ్చేసి ప్రైస్ అండి. మార్కెట్లో మీరు ఏ టైప్ ఆఫ్ వేరియంట్ ఆఫ్ ఆటో తీసుకున్నా కాంపిటీటర్స్ ఎవరితో చూసుకున్నా మనకి ద లీస్ట్ ప్రైస్ పర్ ఆటో 30 నుంచి 40,000, కొన్ని ఆటోలకి 50,000 వరకు కూడా వేరియేషన్ అనేది తగ్గించనేది మన ఓఎస్ఎం వాళ్ళు ఆఫర్ చేస్తున్నారు. ప్రైస్ అనేది తక్కువ. అలాగని క్వాలిటీ తగ్గించారంటే క్వాలిటీ ఏం తగ్గిలా. మీరు చూసారు, మేము వెహికల్స్ అన్నీ చూసాం. అన్నీ మెటల్ బాడీ, డబుల్ సస్పెన్షన్ అండ్ ఇంక్లూడింగ్ స్పేర్ పార్ట్స్, మెకానికల్ స్పేర్ పార్ట్స్ కూడా ఏమైతే వాడతారో అందరూ పియాగియో ఆర్ బజాజ్ ఈ ఆటోస్ యొక్క స్పేర్ పార్ట్స్ అన్నీ మనకి మ్యాచ్ అవుతాయి. వాళ్ళు ఎక్కడి నుంచి అయితే స్పేర్ పార్ట్స్ తీసుకుని వాడతారో మనం కూడా అయ్యే స్పేర్ పార్ట్స్ వాడతాం, అయ్యే మ్యాచ్ అవుతాయి మనకు కూడా. సర్వీస్ కూడా ఎక్స్క్లూజివ్గా మనకి ఇది ఎలక్ట్రిక్ షోరూమ్ అవడం వల్ల ట్రైన్ టెక్నీషియన్స్ ఉంటారు, సర్వీస్ సెంటర్ ఉంటుంది, రోడ్ సైడ్ అసిస్టెన్స్ అనేది మనం ఆఫర్ చేస్తున్నాం. టర్న్ అరౌండ్ టైం ఇమీడియట్గా క్విక్ రెస్పాన్స్ ఉంటుంది. మా తరపున మేము ఇచ్చే ఇంకొకటి ఏంటంటే, ఒకవేళ ఏదైనా ఇష్యూ వచ్చి ఆటో ఆగిందండి, ఆటో ఆగాక వాళ్ళకి జీవనాధారం ఇదే. చాలామందికి ఆటో నడుపుకుని డబ్బులు సంపాదించుకుంటారు. అలాంటి వాళ్ళకి 1 రోజు 2 రోజులు ఆటో ఆగిందంటే వాళ్ళ లైవ్లీహుడ్ అనేది డిస్టర్బ్ అవుతుంది. అలా అవ్వకుండా మనకి ఏదైనా ఇష్యూ వచ్చింది మనం వెంటనే తీసుకొచ్చి ప్రాంప్ట్ రెస్పాన్స్తో మనం ఆటో అనేది వాళ్ళకి చేసిస్తాం. ఏదైనా పరిస్థితుల్లో అంటే ఏదైనా స్పెషల్ కేసెస్ వచ్చి పెద్ద కాంపోనెంట్లో ఏమైనా ఇష్యూ వచ్చి కాంపోనెంట్ ఇక్కడ లేక 1-2 డేస్ డిలేస్ ఏమైనా అయితే మనం 1 డే నుంచి ఎప్పుడైనా అయ్యిందంటే మనమే సొంతంగా ఈ ఓఎస్ఎం ఆటోస్ అనేవి ఫ్లీట్ నడుపుతాం. ఇప్పుడు మన ఆటోలోంచి వాళ్ళ ఆటో రిపేర్ అయ్యేంత వరకు మనం రిప్లేస్మెంట్ ఆటో అనేది ప్రొవైడ్ చేస్తాం. సో వాళ్ళ లైవ్లీహుడ్ అనేది దెబ్బతినకుండా. అండ్ మెయిన్ ఇంకొకటి మనం ఆఫర్ చేస్తుంది ఏంటంటే, ఒక ఏడాది మన దగ్గర ఎవరైతే ఆటో కొనుక్కుంటారో వాళ్ళకు ఒక ఏడాది పాటు లేకపోతే 500 యూనిట్ల వరకు పబ్లిక్ ఛార్జెస్ అనేవి 35 నుంచి 40 ఇన్ అరౌండ్ ఒక 50 కిలోమీటర్ సరౌండింగ్లో మనం బోల్ట్ ఎర్త్ వాళ్ళ పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ ఇన్స్టాల్ చేస్తున్నాం. ఆల్రెడీ విజయవాడలో మీరు చూసుకుంటే బోల్ట్ ఎర్త్ వాళ్ళే 25-30 ఉన్నాయి. వాళ్ళ మొబైల్ అప్లికేషన్లో మీరు చూసుకోవచ్చు ఎక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఉంది, ఎక్కడ మనకు ఖాళీ ఉంది, ఎక్కడికి వెళ్ళి మనం ఛార్జ్ చేసుకోవచ్చు. కానీ వాళ్ళు డబ్బులు అనేది తీసుకుంటారు పబ్లిక్ ఛార్జెస్లో. మనం అలాంటి పబ్లిక్ ఛార్జెస్లో మనమే పెట్టడం వల్ల 30-40 యూనిట్లు మనమే పెడుతున్నాం ఇనీషియల్గా. పెట్టి మన దగ్గర ఎవరైతే ఆటో కొనుక్కుంటారో మామూలుగా ఇంటి దగ్గరికి వెళ్ళి ఛార్జ్ చేసుకోవాలంటే 3 గంటలు పడుద్ది. బయట ఎక్కడో ఉన్నారు, వాళ్ళకి అర్జెంట్గా ఎక్కడో ఒకటి ఛార్జ్ చేసుకుని వెళ్ళాలి. అలాంటప్పుడు ఒక అరగంట 30 గంట ఛార్జ్ చేసుకుని ఒక 50 కిలోమీటర్లు 60 కిలోమీటర్లు వెళ్ళాలనుకుంటే మనం పబ్లిక్ ఛార్జెస్ దగ్గర తీసుకెళ్ళి వాళ్ళు ఛార్జ్ చేసుకోవచ్చు. అండ్ ఒక ఏడాది పాటు లేకపోతే 500 యూనిట్ల వరకు వాళ్ళ దగ్గర మనం ఎటువంటి డబ్బులు వసూలు చేయం. ఫ్రీగా ఈ సర్వీస్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం. సో ఇది విజయవాడలోని ఈమార్ట్ ఆటోమోటివ్ సంబంధించిన కొత్తగా ఓపెన్ చేసిన ఎలక్ట్రిక్ ఆటో షోరూమ్ వివరాలండి. వీళ్ళ ప్రత్యేకలు ఏమని చెప్తున్నారంటే, ప్యాసింజర్ ఆటోలు అప్ టు 170 కిలోమీటర్ల వరకు రేంజ్ అనేది ఆఫర్ చేస్తున్నారు. అలానే వారంటీ పరంగా చూసుకుంటే
అప్ టు వీళ్ళు 5 years వ్యారంటీ ఇచ్చే ఎలక్ట్రిక్ ఆటోస్ కూడా ఆఫర్ చేస్తున్నారు. అలానే 2 లక్షల కిలోమీటర్ల వ్యారంటీ, 15 నిమిషాల్లో ఛార్జ్ అయిపోయి ఎలక్ట్రిక్ ఆటోస్ ఉన్నాయి. సో ఏ కస్టమర్ తగ్గట్టుగా ఆ కస్టమర్ అప్లికేషన్కి విధానంగా ఆటోస్ అని ఆఫర్ చేస్తామని చెప్తున్నారు. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉండి విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ ఆటో తీసుకుందాం అనుకున్నట్లయితే వీళ్ళ కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి స్క్రీన్ మీద అలాంటి డిస్క్రిప్షన్ కూడా అందజేస్తాం. వీళ్ళు కూడా ఎలక్ట్రిక్ వెహికల్ ఉపయోగించినట్లయితే మీ ఓనర్షిప్ నుండి మాతో షేర్ అవుతున్నట్లయితే స్క్రీన్ పై కనిపించే నెంబర్కి వాట్సాప్ చేయండి. లేదా డిస్క్రిప్షన్లో ఫామ్ని ఫిల్ చేయండి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఈవీ కుర్రాడు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని రివ్యూస్ కోసం ఈవీ కుర్రాడు రివ్యూస్ ఛానల్, ఆటోమొబైల్ గన్ కోసం ఎంవీఎస్ ఆటో తెలుగు ఛానల్, ఏ గన్ కోసం ఏ తెలుగు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. చార్జ్ ద నేచర్, డ్రైవ్ ది ఫ్యూచర్. But if I lay down and